కానీ 5 ఏళ్ల క్రితం వీరంగం సినిమాలో యాక్ట్ చేశాను. వీరంగం సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు. ఆ టైంలో వచ్చింది కదా అవార్డు. కానీ ఒక్క విషయం నాకు తెలిసింది ఏంటంటే, అసలు వీరంగం సినిమాలో యాక్ట్ చేయటం నీకు ఇష్టం లేదు, చేసిన తర్వాత కూడా అయ్యో ఎందుకు చేశాను ఈ పాత్ర అని అనుకున్నావు. పైగా అసలు అనవసరంగా నేను కొన్ని సీన్స్లో యాక్ట్ చేశాను, ఇది చేయకుండా ఉండాల్సిందే అని బాధపడ్డావు. సో అంటే బాగా రిపెంట్ అయిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి అవార్డు వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఆ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు చేశాక చాలా మనస్తాపానికి గురయ్యి అసలు ఎందుకు చేశానని ఫీల్. ఇస్ ఇట్ ట్రూ? అంత అంటే ఫస్ట్లో అనిపించింది నాకు, అంటే ఎందుకు చేస్తున్నాను అని. అంటే యాక్చువల్లీ ఇష్టం లేదు నాకు సినిమాలా మనకి ఎందుకని. నేను యాక్చువల్లీ నేను ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ చూసి Zee24లో ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అనుకున్నారు, ఒక లైవ్ ఇచ్చారు, నా ఫస్ట్ లైవ్ ఇన్ Zee24 ఛానల్లో కూర్చోబెట్టి లైవ్ కాలర్స్తో మాట్లాడిచ్చారు. 6:30కి నేను స్టూడియోలోకి వెళ్ళాను, నాకు తెలీదు 10 అవుతుంది లోపల. 2.5 hours లైవ్ పెట్టేశారు, మధ్యలో బ్రేక్స్ అవి ఇచ్చారు. కానీ నేను అందులోంచి బయటకు వస్తే 10 అవుతుందా, బయటకు వచ్చాక చూసుకున్నాను ఏదో నేను ఇంకా 1 hour అవుతుందేమో అని. అలా సాగిపోయింది. అరే అసలు ఏంటి అని. అప్పుడు బాగా రెస్పాన్స్ జనాల్లో నుంచి, నాకు తెలిసిన వాళ్ళు కానీ అట్లా రెస్పాన్స్ ఇవ్వడం బాగా చూసి వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక ప్రోగ్రామ్ చేశారనమాట, ఒక 1/2 hour ప్రోగ్రామ్, పొలిటికల్ సెటైర్. అందులో ఏంటంటే ఒక యానిమేషన్, యానిమేషన్ వచ్చేసి బావ, నేను వచ్చేసి మరదలు. ఎవ్రీ వీక్ విక్రమ్ బేతాల్లో ఉంటుంది కదా, ఎవ్రీ వీక్ యానిమేషన్ నన్ను పెళ్లి చేసుకుంటాను అనడం, బావ ఏ రోజైతే రాజకీయ వార్తా విశేషాలు ఉండవో ఆ రోజు నేను పెళ్లి చేసుకుంటానని ఎస్కేప్ అయిపోవడం. రాజులైన రాజ్యాలు ఉండవు కదండి, ప్రతీదీ అలా అది జరుగుతుంటుంది కదా. సో ఏదో ఒకటి ఎవరిదో ఒకటి టెలికాస్ట్ చేయడమో పొలిటీషియన్స్వి చేసి ఇదో ఇలా జరిగింది, సో ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారు. అది చేస్తూ ఉన్నారు, అందులో చూసి నన్ను మూవీలో లేదు నా గురించి తెలుసుకొని క్యాష్ చేశారు. ఇలా వీరంగం అనుకుంటున్నాము అని అంటే 3 months తిరిగారండి పాపం. 3 months మీరైతేనే చేయాలి. అంతకుముందు గంగా అనే మూవీ చేశాను, దానికి 4 నంది అవార్డులు ఏమో వచ్చాయి. గంగా మూవీకి ఈశ్వరీరావు గారు చేశాను అందులో. అయితే సిమిలర్గా అలా ఉంటారు మీరు కూడా అని అంటారు, ఆవిడకి ఏదో పుట్టుమచ్చ అలాంటిది ఉంటుంది కదా. సో ఈశ్వరీరావు గారు చేశారు. నాకు ఎందుకో ఒక రియల్ కంటెంట్ దొరికింది. అంటే మీరు చేస్తే ఒక న్యాచురల్టీ, ఒక మయూరిలో ఆవిడ ఎలా సుధాచంద్రన్ చేసిందో అలాంటి ఒక క్యారెక్టర్ మీ నుంచి తీసుకొని చేస్తే బాగుంటుంది అని అన్నారు. 3 months నేను లేదు అన్నాను. అయితే కొన్ని సీన్స్ ఎట్లా అంటే వేపమండలి, అది కర్ణాటకలో జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళకి వేపమండలి కట్టించి నగ్నంగా వాళ్ళని ఊరిని శుద్ధి చేసే ఒక తంతు ఉంటుంది, అది రిప్రజెంట్ చేయాలంటే నేను చెయ్యాలి, అది స్క్రీన్ మీద కనిపిస్తాను. నాకు అప్పటికే నేను కొన్ని ఉన్నాయి నా చుట్టూ, నేనేదో ఎక్కడి నుంచో బయట నుంచి ఏదో మహారాష్ట్ర అదేంటి ముంబై నుంచో ఎక్కడి నుంచో బయట దేశాల నుంచి నేను రాలేదు, ఇక్కడే ఉన్నదాన్ని. సడన్గా నన్ను ఇలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనాలు, నేను ఎలా చేయాలి అని అనుకున్నాను. మా మదర్ ఒకటే అన్నారు, ఒకటి కావాలంటే ఒకటి చెయ్యాలమ్మా, తప్పదు, నువ్వు ఒప్పుకున్నావు, నిన్ను నమ్ముకొని వాళ్ళంత పెద్ద సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నమ్మి ఫస్ట్ క్రెడిట్ అయితే నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసింది అయితే సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ వేముగంటి గారు, నా ఫస్ట్ డైరెక్టర్. వాళ్ళు ఇంత నమ్మకం అంటే అప్పుడైతే మరీ కదండి, ఇప్పుడైనా ఇంత కనిపిస్తున్నాను, అప్పుడైతే అంతంత మాత్రమే కదా, ఎక్కడో ఉన్న నన్ను మూల నుండి లాక్కొచ్చారు. ఆయన ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి, అది దాని గురించి ఎన్ని రోజులైనా సరే లేకపోతే నేను చెయ్యను అన్నారు. అన్నాక చేశారు. చేస్తుంటే ఆ వేప్ మండలి కట్టుకునేవన్నీ నువ్వు ఒక సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తున్నావు, ఒక 10 మందికి నీ వల్ల హెల్ప్ఫుల్ అవుతుంది అంటే అలాంటివి బ్యాన్ అవుతాయి, నువ్వు చేయమా అన్నారు మా మదర్. ఆమె చెప్పాక వేరే వాళ్ళ గురించి నేను ఆలోచించనండి. మా పేరెంట్స్, ఫాదర్ మదర్ ఏదైతే చెప్తారో దాని తప్ప వేరే వాళ్ళ గురించి నేను ఉండాల్సింది వాళ్ళతో. వాళ్ళు నాకు సిగ్నల్ ఇచ్చేసాక నాకు ఇంకెవరితో ఎందుకు, ఐ హ్యావ్ టు లివ్ టు వాళ్ళతో, బయట వాళ్ళతో చేసేసాను. చేసేసాక కొన్ని సీన్స్ అలా ఉన్నాయి, కొన్ని సెడ్యూసింగ్ సీన్స్ సుమన్ గారితో. అసలు నిజంగా సుమన్ గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాము. సడన్గా ఆయన ముందు నిల్చొని ఆయనను సెడ్యూస్ చేయాలి, ఆయన బుగ్గలు లాగాలి, ఆయనను లాగాలి, నేను ఎలా చేయాలండి, నేను చేయలేనండి, భయం వేసేది. సాంగ్ ఫస్ట్ డే సాంగ్ పెట్టారండి, మీరు నమ్ముతారా? అసలు యాక్టింగ్ చేసి కొంచెం ఆయనతో ఫ్రీ అయ్యాక చేస్తే బాగుండేది. ఫస్ట్ డేనే సాంగ్
అది దట్టు ఆ సెడ్యూసింగ్ సాంగ్ అనమాట. తన్ని సెడ్యూస్ చేస్తూ ఉంటాను. అయ్యో బాబాయ్ నేను ఎక్కడికి వచ్చాను, నేను రాంగ్ వేలో వెళ్తున్నానా, అసలు నేను ఎక్కడికి వచ్చాను, అసలు నాకు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది మధ్యలో. ఒక్కసారి బాధ ఏమనిపించిందంటే శివశంకర్ మాస్టర్ గారు దాన్ని కొరియోగ్రఫీ చేశారు. గట్టిగా ఇలా అన్నారు, ఏంటమ్మా ఏం చేస్తున్నావు, 6 అడుగుల ఆజానుభావాన్ని ఇచ్చాను అనుభవించి చెయ్యి అని అన్నారు. ఏంటి నాకు అస్సలు ఇంకా ఫ్రీజ్, నేను ఇలా వణికిపోతున్నాను ఆయన అలా అనేసరికి. బికాజ్ నన్ను ఎవ్వరూ అలా ట్రీట్ చేయరు, ఎవ్వరూ అలా అనరు. ఆయన పాపం అంటే అందరినీ అంటారంటే ఆయన క్యాజువల్, ఆయనకు తెలియదు కదా మరి నేను ఒక వేరే నుంచి వచ్చాను, ఈ ఫీల్డ్ నాది కాదని. ఆయన క్యాజువల్గా అందరితో ఎలా, వాళ్ళు ఇప్పుడు అంత పెద్దవాళ్ళండి వాళ్ళు, అంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి అలా అంటేనే వాళ్ళు వేరే వాళ్ళు బాగా చేస్తారు. కానీ నేను అలా ఐఎమ్ నాన్ యాక్టర్ ఆన్ దట్ టైం. నేను యాక్టర్ని కాదు, యాక్టింగ్ తెలీదు, కెమెరా ఫేసింగ్ తెలీదు, ఎలా ఫేవర్ చేయాలి కెమెరాకి ఏమీ తెలీదు. గట్టిగా కేకలు పెడితే నేను వెళ్ళిపోయాను, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి క్యారివెన్లో కూర్చున్నాను. ఒకటే ఏడుపు, అసలు నేను చెయ్యని మూవీ నాకెందుకు తెచ్చారు అది అంటే. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ ప్లీజ్ అమ్మా కామ్ డౌన్ అని వెళ్ళి ఆయన దగ్గరికి, మీరు కాకపోతే సార్ వేరే వాళ్ళతో చేయిస్తాం కొరియోగ్రఫీ సాంగ్, ఆ అమ్మాయి లేకపోతే సినిమా లేదు, సో దయచేసి ఆమె ప్రొఫెషన్ కాదు, ఆమె ఫీల్డ్ కాదు, సో దయచేసి కొంచెం ఆమెతో సున్నితంగా ఇచ్చేయండి, అసలు మమ్మల్నే ఆవిడ డ్యామ్ మానేస్తారు. నేను నిజంగా వాళ్ళతో కూడా పాపం అట్లాగే ఉంటానా ఏంటి అట్లానే టైపే ఉంటాను. కానీ సార్ చెప్పండి సార్, ఇట్లా ఏం ఉండదు, బాగా ఫ్రీగా ఉంటాను. వచ్చారు చేస్తున్నాను, ఓకే, నా వర్క్ వరకు మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి, బియాండ్ దట్ నేను క్యాజువల్గానే ఉంటాను ఎవరు. సో ఇంకొకటే ఏడుపు, నేను వెళ్ళిపోతానని. లేదమ్మా అట్లా కాదు ఇట్లా అని మళ్ళీ అందరూ సముజాయించి కూర్చోబెట్టి సుమన్ గారు వచ్చి చెప్పారు, ఇలాంటివి జరుగుతుంటాయి, అలా కాదు, నర్వస్నెస్ ఉంటుంది, డోంట్ వరీ అని. ఎంత నా లైఫ్లో ఫస్ట్ హీరో ఆయన చెప్పాలి. బికాజ్ ఒక హీరోతో కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఆయన అంత ఓపిక్గా స్వెట్ బాగా చెమటలు వచ్చేసి ఆయన పట్టుకొని అది ఫుల్. అండ్ పూలు అండి, నాకు బాగా పూలు పెట్టారు, మల్లెపూలు పెట్టుకుంటాను అందులో. ఒక్కొక్క రోజు 100 మల్లెపూలు పెట్టేవారు. అంటే ప్రతి సీన్లో ఎండాకాలం లైట్కి అవి వాడిపోయేవి చేంజ్ చేసేవారు. అసలు ఆ బరువు అదంతా అసలు ఎట్లా అంటే ఆయన ఎంత ఓపిక్గా, నేను ఏమైనా నర్వస్గా ఫీల్ అవుతే టేక్ యువర్ టైం అని బయటికి వెళ్ళి ఉండేవారు. నేను క్యారివెన్లోకి వెళ్ళిపోయాను అనుకునేదాన్ని, బయట చైర్ వేసుకొని కూర్చునేవారు. నేను రెడీయా ఆయన రమ్మంటారంటే, రమ్మనడం ఏంటి బయటే ఉన్నారు ఇక్కడే అనేవారు. అయ్యో నా వల్ల ఆయన అలా ఉన్నారా అని అప్పుడు నేర్చుకున్నానండి మెల్లిమెల్లిగా. అండ్ ఓవర్లాప్ అంటే నాకు తెలిసేది కాదు. ఆయన ఒక సీన్ ఎలా ఉంటుందంటే సాంగ్లో కూడా ఉంటుంది అది, ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన ముందుకు రావాలి. అలా చుట్టూ తిరుగుతున్నాను, ఆయన వెనక్కి వెళ్ళాలి, ఇలా చుట్టూ తిరుగుతూ ఇలా రావాలి. నేను వెనక్కి వెళ్ళిపోయి అక్కడికి ఆగిపోతున్నాను. ఇక్కడి వరకు తెలుస్తున్నాను, వెనక ఆయన బ్రాడ్ ఉంటారు కదా, నేను అప్పుడు బాగా సన్నగా ఉన్నాను ఆ సినిమాలో. అయితే అందులో వెళ్తుంటే ఏంటమ్మా అలా కాదు, నువ్వు కొంచెం మళ్ళీ కెమెరాకి ఫేవర్ చేయి, కెమెరాకి ఫోకస్లోకి రా అంటున్నారు. అది నాకు తెలియదు అసలు ఏంటి, అది యాక్టింగ్ నేర్చుకున్నాను కాదు కదా. ఇట్లా పిలిచి మళ్ళీ శివశంకర్ మాస్టర్ గారు పిలిచి, రా నువ్వు ఏం చేస్తున్నావు చూపిస్తానని చెప్తే నేను ఇలా వెళ్ళిపోయి మ్యాజిక్ లాగా వెనక మాయమైపోతున్నట్టు అనిపిస్తున్నాను. అయితే నేను అక్కడి వరకు వెళ్ళాక కొంచెం అందులోంచి బయటికి రావాలి, ఫ్రేమ్లోంచి బయటికి రావాలని నేర్చుకున్నాను. మళ్ళీ షాడో నా షాడో సుమన్ గారి మొహం మీద పడుతుంటే ఓవర్లాప్ చేస్తున్నా, ఓవర్లాప్ ఎలా చేస్తున్నాను నాకేం తెలుసు, నేను ఎక్కడ నిల్చున్నానా, పక్కకి జరుగుతున్నాను. కాదు శ్యామల, నీ షాడో నా మొహం మీద పడుతుందంటే నువ్వు నన్ను ఓవర్లాప్ చేస్తున్నావు, ఆ షాడో లైటింగ్ నా ఇది లేదు, ఒకవేళ సడన్గా పడ్డా అది లేకుండా నా మొహం మీద నీ షాడో లేకుండా చూసుకో. ఇలాంటి ట్రిక్స్ నేను ఒక యాక్టర్, ఒక నంది అవార్డ్ తీసుకునే స్టేజ్కి వాళ్ళు చిన్న నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సుమన్ గారు. ఫస్ట్ క్యాస్ట్ చేసిన వేముగంటి గారికి, సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆ సినిమాని నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ అన్ని డబ్బులు ఓన్లీ దాంట్లో ఇంకా వేరే క్యారెక్టర్స్ లేవు, నేనే దాంట్లో డాన్.